హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు నా వీడియో ఏంటంటే సమ్మర్లో మీరు ఏ సీడ్స్ వేసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో గార్డెన్లో వేసుకోగలిగిన సీడ్స్ ఏంటనేది చెప్తాను నేను. ముందు ఏంటంటే ఇదిగోండి కొన్ని మల్బరీస్ ఉన్నాయి, మల్బరీస్ కోసేద్దాం. ఇది నేను సాయంత్రం వరకు ఉంచాను అనుకోండి, నాకు ఒక్కటి కూడా మిగలదు, బర్డ్స్ అన్నీ వచ్చి తినేస్తాయి. సో మనకి దొరికినో కోసేసుకోవాలన్నమాట. ఈవినింగ్ దాకా ఉండవు, ఇంకా బర్డ్స్ వచ్చేసి తినేస్తాయి మొత్తం. సో మనకు కావాలనుకున్నప్పుడు కొంచెం ఎర్రగుండగానే కోసేయాలి. బ్లాక్గా అయ్యే కొన్నేమో కిందకున్న వాటిని ఏంటంటే తినవు, కానీ వాటికి కనిపించేటట్టుకుంటే మాత్రం తినేస్తాయి. సో ఏంటంటే అండి, ఈ సమ్మర్ చాలా వేడిగా ఉంది కంపేర్ టు అదర్ ఇయర్స్. ప్రీవియస్ ఇయర్స్ కంటే ఈ సమ్మర్లో ఏంటంటే మనకి సమ్మర్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన ఎండలు, ఇంకా చెట్లని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనమాట ఈ సీజన్లో. అయితే మీరు ఏమేమి వేసుకోవచ్చు అంటే అన్ని విధాలైన ఇది గార్డ్స్ అనమాట. అంటే బిట్టగార్డ్, కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ వేసుకోవచ్చు. పాదులన్నీ కూడా సమ్మర్లో పెరుగుతాయి అనమాట. కాకపోతే కొంచెం నీడలో పెట్టుకోవాలి మీరు. ఇంకా వంగ మొక్కలు, వంకాయలు వస్తాయి బాగా. వంకాయలు ఒకటి, కీర, ఎస్పెషల్లీ కీర బాగా వస్తుందన్నమాట. ఈ టైంలో కీర ఒకటి వేసుకోండి. సో నేను ఏంటంటే మొత్తము గ్రీన్ షేడ్ కట్టేసాను పైన. ఎందుకంటే ఈ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి. యాక్చువల్గా నేను మెల్లగా మేలో అట్లా వేసేదాన్ని గ్రీన్ షేడ్, కానీ ఈ ఎండలు బాగున్నాయి కాబట్టి ఇంకా నేను ముందే వేసేసాను. సో కొంచెం వీడియో పెట్టడం లేట్ అయింది. నేను ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లోనే వేసేసాను అనమాట గ్రీన్ షేడ్. కానీ వీడియోస్ ఏంటంటే కొంచెం టైం కుదరక మెల్లగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అందుకని నా చెయ్యి కూడా గ్రీన్ కనపడుతుంది చూడండి. పైన గ్రీన్ ఉండడం వల్ల నా చెయ్యి అంతా కూడా, చేతులు అన్నీ కూడా చాలా గ్రీన్ కనపడుతున్నాయి. ఇదండి, ఇది బీరపాదు అనమాట. ఇది ఎక్కడ కనిపిస్తే అక్కడ చుట్టిపోతూ ఉంటుంది. ఇది నేను ఏమేమి వేసానంటే బీరకాయలు, సొరకాయ, కాకరకాయ, మళ్ళా స్పాంజ్ గార్డ్ వేసాను, కానీ మేము ఎప్పుడు తినలేదు, ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో అది కూడా వేసాను. ఇదిగోండి సొరపాదు అనమాట. దీని స్టోరీ చెప్పాలి. మునగ చెట్టుది. దీని ఏంటంటే టొమాటో ప్లాంట్కి సపోర్ట్గా నేను ఒక కొమ్మ పెట్టాండి. ఆ కొమ్మనే అట్లా ఇది వచ్చేసింది అనమాట. మొత్తము అదే చిగురులు వచ్చేసింది. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఇది ములక్కాయ చెట్టు కొమ్మతో కూడా బతుకుతుందని. సో మీరు కూడా కొమ్మతో పెట్టండి. కొమ్మతో పెడితే బతికిపోద్ది. మీరు మళ్ళీ సీడ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక్క కొమ్మ తీసి ఇంకో చోట పెడితే వచ్చేస్తుంది అనమాట. ఒక 2 సపోటాలు ఉన్నాయి, కోసాము. ఇంకా బాగా పిందెలు ఉన్నాయి. సో ఇవైతే ఎండలోనే అండి, మూవ్ చేయలేము, ఎందుకంటే అంతవరకు కట్టలేకపోయాను నేను. గ్రీన్ షేడ్ తోటకూర, ఇదండి టొమాటోస్ ఉన్నాయి కొన్ని, వద్దాం. పొడుగు వంకాయ, టొమాటోలు. ఏంటంటే మొక్కలు ఇట్లా చచ్చిపోతూ ఉంటే ఎంత బాధేస్తుందండి. ఇదిగోండి మిర్చి ఫుల్ చిన్న మొక్క, కానీ ఎప్పుడు కాయలు వస్తుంటే చాలా కారం కూడా ఉంటాయి అవి. కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి, వంకాయల కోసం. రకరకాల వంకాయలు అండి. వైట్ బ్రింజాల్స్, పర్పుల్ ఉన్నాయి నా దగ్గర, పర్పుల్ లాంగ్ బ్రింజాల్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా వేసాను, ఇవి కూడా రౌండ్ బ్రింజాల్సే. చూద్దాము, అంటే పూత స్టేజ్లో ఉంది అది. సో రోజెస్ కూడా మొత్తం రోజెస్ అన్నీ షేడ్లో పెట్టేశానండి, మొత్తం రోజ్ ప్లాంట్స్ అన్నీ. ఎందుకంటే మొత్తము ఆకులు ఇట్లా చిగురులు రాగానే ఈ ఎండకి ఏంటంటే ఎండిపోతున్నాయి, ఇమ్మీడియట్గా ఎండిపోతున్నాయి అన్నమాట. సో అందుకని ఇంకా రోజ్ ప్లాంట్, ఎస్పెషల్లీ రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చి కింద పెట్టేశాను మొత్తం నీడలో. ఇదండి వైట్, ఇదొక టైప్ అనమాట. పూర్తిగా వైట్ కాదు, ఇది పర్పుల్ అండ్ వైట్ కలిసి ఉంటుంది అది. ఆ బ్రింజల్స్ అనమాట అవి. వంకాయలు బాగా వస్తాయండి, వంకాయలు, బెండకాయలు కూడా బాగా వస్తాయి. పుదీనా కూడా నీళ్ళలో పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి కాకరకాయలు చూస్తారు కదా, కాకరకాయలు కూడా ఉన్నాయి. ఇదండి, ఇది మెక్సికన్ సన్ఫ్లవర్స్. ఇవి కూడా అంతేనండి, ఈజీ టు గ్రో అనమాట. అది కొమ్మ పెట్టేస్తే చాలు. ఇది కూడా నేను కొమ్మ పెట్టితే వచ్చింది. ఈ టొమాటో కూడా సీడ్స్ వేసినవండి ఇవి.
అంటే బయట కొన్న సీడ్స్ కాదు, ఏదైనా టొమాటో మంచిగుంది బాగుంది అనుకున్నది గింజలు దాంట్లో వేసేస్తాను నేను, వచ్చేస్తాయి. కొన్న గింజలు కానే కాదు, ఎండబెట్టిన గింజలు కూడా కాదు, పచ్చి టొమాటో పండు టొమాటో నుంచి గింజలు తీసేసేయడమే డైరెక్ట్. వేసి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ అది వేస్తే చాలు వచ్చేస్తాయి. ఎన్ని ఇవి ఉన్నాయి చూడండి, పొమోగ్రానేట్ మొత్తం చెట్టు నిండా. అంత చిన్న మొక్కకి సన్నజాజులు చెట్టు నిండా ఉన్నాయి, సన్నజాజులు. అదిగోండి మొత్తం సన్నజాజులు ఉన్నాయి, తెంపలేదు, మొత్తం అలాగే ఉన్నాయి. ఇటు చూస్తే ఇదిగోండి, దీనికి అంతా పూత వస్తుంది సీతాఫలం, కానీ అన్ సీజన్, ఇప్పుడు సీజన్ కాదు కదా. ఇది కూడా ప్రూన్ చేశాను అనమాట, మళ్ళీ చిగురులు వస్తున్నాయి. ఫిగ్ ఇది కూడా, మునక్కాయ చెట్టు కూడా అంతే. ఈ అరటి మొక్క మాత్రం పెద్ద దాంట్లో కంటైనర్లో పెట్టాను. నిమ్మకాయలు చాలానే ఉన్నాయి కింద. నిమ్మకాయలు చాలా కాస్ట్లీ ఉన్నాయి కదండి నిమ్మకాయలు. 30 రూపాయలకి 4-5 ఇస్తున్నాడు అంతే. ఇదండి, ఇక్కడ ఒక దానిమ్మ కాయ ఉండిందనమాట, అక్కడ గోడ మీద పెట్టుకొని తినేసింది. నేను చూస్తున్నప్పుడే ఉడతొచ్చి తినింది. ఏం చేస్తాం, ఇంకా వాటికి కూడా తిండి కావాలి కదా, మనం ఏం చేస్తాము. ఇదండి, ఇదేమో చెర్రీ. ఇప్పుడు మొత్తము ఆకులు రాలిపోయి కొత్త లీవ్స్ వస్తున్నాయి అనమాట, చిగురులు. పూత కూడా వస్తుంది కానీ కాయలు రావు ఇప్పుడు, ఇది సీజన్ కాదు. సో వాటర్ యాపిల్ కూడా ప్రూన్ చేశాను, మళ్ళీ చిగురులు స్టార్ట్ అయినాయి. ఆరెంజ్, దీంట్లో కూడా పొమోగ్రానేట్ దానికి అదే వచ్చేసిందండి. ఎట్లా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు, గింజలు ఎట్లా పడుతున్నాయో ఎట్లా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మామిడి మొక్క, కానీ పూత మాత్రం రాలేదండి ఎందుకో. ఈ చిగురు తుంపాలని ఎవరో చెప్పారు, అందుకే తుంపుతున్నాను పైన. చూద్దాం ఎలాగొస్తుందో, నాకైతే తెలీదు, ఫస్ట్ టైము. ఇది చూడండి, ఇక్కడ 2 దానిమ్మ మొక్కలు వచ్చినాయి మళ్ళీ, వాటికవే తీసి ఇంకో కంటైనర్లో పెద్ద దాంట్లో పెడతాను వాటిని. ఎడీనియం కాయలు వచ్చినాయి. ఇది గింజ అనమాట, ఇవే గింజలు. అవి తీసి ఎండబెట్టేసేసి అవే డైరెక్ట్ వేసేస్తే మంచి కాయలు వస్తాయి, మొక్కలు వస్తాయి. అవే మొక్కలు మళ్ళీ ఇంకో దాంట్లో విడివిడిగా పెట్టుకోవాలి. ఎడీనియం అట్లా నేను గింజలతో పెంచిందనమాట, సీడ్తో పెంచిన ఎడీనియం. ఇవి సీడ్ పెడితే వచ్చినాయి, అవి మళ్ళీ రీపాట్ చేసాను అనమాట. చూడండి ఎన్ని పూలు ఉన్నాయి. చిన్న కంటైనర్ చాలండి ఎడీనియంకి, పెద్ద కంటైనర్స్ అవసరం లేదు. నేను అన్ని ఫ్లవర్స్. ఇంతసేపు నేను మాట్లాడాను కానీ మీకు నా గ్రీన్ షేడ్ చూపించలేదు, చూసారు కదా. నేను ఒక్కదాన్నే వేసానండి, అది స్టూల్ వేసుకొని ఎక్కి గ్రీన్ షేడ్ వేసాను అనమాట. 2 వంకాయలు, ఇది అంతా కొంచెం గింజలకని వదిలేసాను అనమాట. ఈ మొక్క సంతోషం అనిపిస్తుంది, దీని కింద అన్నీ కూడా షేడ్ కింద ఉండి చక్కగా పూలు వస్తుంటే సంతోషం అనిపిస్తుంది. చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట, రోజ్ ప్లాంట్స్కి, ఎస్పెషల్లీ రోజ్ ప్లాంట్స్కి కూడా. ఈ టైంలో మీరు సీడ్స్ వేస్తే మాత్రం అస్సలు అవి ఎండిపోతాయి పూర్తిగా. సీడ్స్ మొక్కలు చిగురు వచ్చినా కానీ పైకి ఈ ఎండకి ఎండిపోతాయి. వైట్ బ్రింజాల్ ఒకటి ఉంది, కొంచెం ఎక్కువ ఏమీ కూరగాయలు రాలేదులేండి. Hope you liked my video. Thanks for watching. See you soon.